హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాష్ట్ర మహిళలకు శుభవార్త అండి. వీరికి ప్రతి నెల 2,500 రూపాయలు. కొత్త లిస్టు, అర్హులు వీరే. అర్హుల జాబితా మరియు మరో 7 రోజుల్లో అయితే ఈ అమలు చేయనున్నారు. పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాము. సో రేషన్ కార్డు ఉంటే మహిళలకు 2,500 రూపాయలు. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. తెలంగాణ రాష్ట్రం మహిళలకు అదిరిపోయే శుభవార్త అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేస్తానని అయితే ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో ప్రతి నెల 2,500 రూపాయలు జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లో మహిళలకు మాత్రమే ఈ నగదు అందేలా నిబంధనలు తీసుకొచ్చినట్టుగా సమాచారము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఘటనలతో ప్రతిపక్షాలు కూడా ఈ శాఖల మంత్రులు కనిపించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగునట్లుగా సమాచారం అండి. సో ఈ విధంగా అయితే మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతుంది. సో మొదటగా మనం చూసుకున్నట్లయితే మహిళల ఖాతాలో 2,500 రూపాయలు అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్.